ఎంతో 1,50,000 ఇద్దామంటావా? ఎందుక పనికి మాలిన రావులు నాకు అర్థం కాదు. కానీ నాకు తెలియదు కాదా ఎన్ని ఇస్తామో. జోక్స్ లాగా మాట్లాడతారా? నువ్వు ఇంత పెద్ద విలేకరు, ఇంత సీరియస్ మనిషి, నువ్వు సీనియర్ మనిషి. సారీ వెరీ సారీ. దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ. దిస్ యాటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్. ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుకా? ఇను క్వశ్చన్ అడగచ్చు, మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రాలు అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది కదా. నీకు తెలియదు లేదు మనలేదు, నీకు తెలియదా బాబు? 98% ఖాళీ చేస్తాను, నీకు తెలియదు పోతుంది. నీ సప్పుడు చేయక ఊకోను. ఇంతకుముందుకు అంతా చెప్తేగానే నీకు రామాయణం అంతా రాముని సీత వినియోగించకుండా ఎందుకు తీసుకుంటారా? కాళిదాసు ఇది ఎక్కడ ప్రశ్న బాబు? నీకు క్వశ్చన్ అడగాలని నీ పాడుగా ఈ ఫాల్స్ రిపోర్టర్ గాల పథకం ఎట్లుంటాయి? తెలంగాణలో జూన్ 3 దాకా కరోనా ఎక్స్టెండ్ చేసిన భారత కరెక్టేనా? దీన్ని ఏమన్నది? సన్నాస దరిద్రుడా తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక చాలు. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తూ ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. సార్ ప్రాపర్టీ ట్యాక్స్ డేట్ మార్చ్ 31 అయిపోతుంది. అన్ని మారుస్తారండి మీకు, అవన్నీ చిల్లి క్వశ్చన్స్ అన్ని మారుస్తారు సార్. ఈ పనికిపోయిన క్వశ్చన్స్ ఇవి పనికొచ్చేది కావు. ఏ పత్రిక మీది? మీ ఏ పత్రికలో నాకు అర్థమైపోతాను మీ మాటను బట్టి. ఎందుక నాకు అర్థం కాదు. చెప్పేది వినవా? ఒక్కరు నావా ప్రపంచంలో? మేము ఆనందాన్ని అన్నట్టుగా రాసి మీ ఇష్టమైన డ్రామాలు కొట్టి ఇదేంటందానండి? జర్నలిజం స్టాండర్డ్ ఉండాలా. దెర్ ఇస్ ఎ లిమిట్. కేసీఆర్ అన్నాడు ఎప్పుడన్నా? ఏ విపక్షమా? ఎవడెవడు తలకాలినోడు? ఎవడు ఒకటేందే. నీ ఒకటే కరెక్ట్ కాదు, ఒకటి చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పా ఏ విపక్షమో చెప్పు. ఏ విపక్షమయా? నువ్వు ప్లీజ్ బీ పేషెంట్. ఏ విపక్షమో చెప్పు. నువ్వు వాడు తలకాయనోడా, తోకునోడా, మంచిగా గాడిదా? నాకేం తెలుసు? నాకు తెలియదు. నువ్వు చెప్పు ఏ విపక్షమో. మళ్ళీ ఇంకో ప్రశ్న ఇచ్చిపెట్టా. ఈ ప్రశ్న చెప్పు. ఆగ్రో ఇండస్ట్రీస్ కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. అది నీ బుడముండ వాదన, తలా తోకలేని వాదన. ఎవడా మాట్లాడినది నాకు అర్థం కాదు. నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు. ఎవడవాడు తీసుకురాపో. అవి అట్లే అంటారు. మరి ఎట్లా అంటారు? నువ్వెట్లా అంటారు? నువ్వు మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రావాలా? దానికి 2-3 ఏళ్ళు పడుతుంది, 4 ఏళ్ళు పడుతుంది. పట్టదా? నీకు కూడా ఉండాలి కదా జ్ఞానం. మార్చాలన్న అంశం మీద మీరు ఇప్పుడు మొన్నటి తీసుకున్న స్టాండ్ ఎప్పుడు కూడా కొనసాగుతుందా? 100% అంతేంటి ఇప్పిస్తాడు. అంత ఆగమాగం ఉన్నావు నువ్వు. లేదు సార్, దళిత సంఘాలు మళ్ళీ దళిత సంఘాలకి ఏం సంబంధమా? రాజ్యాంగానికి ఏం సంబంధమా? నేను అంబేద్కర్ గారి పేరన్నా తీసుకున్నానే. నువ్వు ఉన్నావు ఆ విలేకరుల సమావేశంలో? ఉన్నా సార్. ఉంటే మరి ఏం మాట్లాడినా? నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా? ఆయన మహనీయుడు. రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు కదా. అరే మళ్ళీ అట్లా అంటే మళ్ళీ అట్లా మాట్లాడతావేందే? నాకు అర్థం కాదు. అంబేద్కర్ గారే నేను తగలబెడతాను రాజ్యాంగాన్ని. మరి దాని సంగతి ఏంటి? రాజ్యాంగం రాసుకోవడం కాదు కదా. ఎందుకు మార్చమంటాను అడుగు. నీకు తెలుసా? నువ్వు రాయి. ఏం ఛానల్ ఇది? ఛానల్ పేపరా? రాయి రాయి. ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా, వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీలు మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా. ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు, లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలలో అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు సమాజంలో దాపురించింది.
పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కూర్చోలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తున్నాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండని, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చునే వాళ్ళు. ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి, మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈరోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని.